ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించను. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, 45 ఏళ్లు నన్ను గౌరవించారు మీరు, ఆదరించారు మీరు, ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, మళ్లీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టకుండా మీకోసం పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని. ఇక్కడే జన సైనికులున్నారు, జనసేన. మొదటి నుంచి ఒక్కసారి చూడండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు, రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేస్తే ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి, భయపడద్దండి నేను కూడా ఉంటా, తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను. ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014 19లో పొత్తుంది. ఈ రోజు ఈ యొక్క సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు, అభివృద్ధి ఆపేశాడు, ఆదాయం తగ్గిపోయింది, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు, ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సంక్షేమం ఒక్కసారి ఆలోచించండి. 95 96లో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్ నేర్పించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో హజ్ హౌస్ కట్టి నేరుగా ఇక్కడి నుంచే విమానాలు వేసి మిమ్మల్ని ఏదైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్లకు నేరుగా ఫ్లైట్ వేయాలని చెప్పి ఆలోచించాం. నేను అడుగుతున్నా, 90% పూర్తి చేశాం, 10% పూర్తి చేయలేంటి అసమర్థ మంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం కూడా. మళ్లీ చెప్తున్నా, నేను వస్తానే పూర్తి చేసి మళ్లీ ఇక్కడి నుంచి మీరు ఏదైతే హజ్ యాత్రకు పోవాలనో నేరుగా ఫ్లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. మసీదులు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ కట్టిన పార్టీ, దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ తీసేసిన వ్యక్తి. అవునా కాదా? ఇచ్చాడా మీకని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్క రంజాన్ తోఫా ఇచ్చాం. ఇప్పుడు వచ్చిందాని మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లల్ని
విదేశ విద్య కింద 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీ పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా ఇప్పుడు? ఏ కార్యక్రమాల్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నక్క జిత్తుల వ్యక్తి ఈ సైకో జగన్. మాయల్ పకీరే ఈయన కంటే కూడా తక్కువ ఓసారి అనిపిస్తుంది. నిమిషానికి మాట మార్చేస్తాడు. 14-19లో 4% రిజర్వేషన్లు నేనే కాపాడా, మంచి అడ్వకేట్లు పెట్టా, ఫైట్ చేశా, సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ రిజర్వేషన్ నిలబెట్టే విధంగా అన్ని విధాలా మీకు పోరాటం చేస్తాం, అండగా ఉంటానని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడు సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది. పార్లమెంట్ లో ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో వచ్చే నాటకాలు అడిగితే ఈ నాటకాల రాయుడిని సహిస్తారా మీరు అని అడుగుతున్నా. అంటే నాటకాల్లో దిట్ట, మోసాల్లో చాలా తెలివైన వాడు నాకు అనిపిస్తుంది. ఘోరాలు నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, అభివృద్ధి చేయడంలో 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మీకోసం అనేక కార్యక్రమాలు నేను ఆలోచించాను. 1 లక్ష రూపాయలు ఇవ్వడం, 2 మౌజములకి ఇమాములకి 10,000 5,000 రూపాయలు వాళ్ళకంతా ఆండ్రోరేం ఇవ్వడం, అదే మరి ప్రతి ఒక్క మసీదుకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం. ఇది కాకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడికి హామీ ఇస్తున్నా, మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి మళ్ళా విదేశీ విద్య తీసుకొస్తా, దుల్హాన్ తీసుకొస్తా, రంజాన్ తోఫా తీసుకొస్తా, 100 భాషల కోసం కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా. ఇది కాకుండా 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నా. నేనున్నంత వరకు మా మైనారిటీకి ఎక్కడ కూడా వివక్షత ఉండదు, రక్షణ ఉంటుంది. అది నా బాధ్యత, అది మా పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన కూటమి పెట్టుకున్నామంటే ఇది ప్రజల కొరకు ఏర్పాటు చేసిన కూటమి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ నెంబర్ 1 గా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈ రోజు మీరు చూడండి, సౌత్ కొరియా నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు కిమ్ అని. ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు. పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, కష్టం ఉంటే ఆడడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే అహంకారి ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడుండేవాళ్లు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం? 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్, భయం మీలో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీకలేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి.
ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా పాపం మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసారో తెలియదు గులకరాయి ఇక్కడ పాపం. గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. అదే మాయా. మొన్న చూశారు మీరు, కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంటే ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నా. మీరందరూ ఒకటి దారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం. ఒక మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందరిని రమ్మని సంతకాలు పెట్టమన్నాడు. ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని. తండ్రి శవాన్ని పూడ్చక మునిపే, అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రి మీద ప్రేమ ఇది కాదు, అధికారం డబ్బుల పైన ప్రేమ. కపట నాటకాలు అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయన పైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని తమ్ముళ్ళు. ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటి వాళ్ళ పైన పెట్టి తప్పించు